హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే పండుగ రోజు పూర్ణము కొంచెం ఎక్కువైందని తీసి పక్కకైతే పెట్టినాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టినాను, 2 రోజులు అయింది. అయినా కూడా ఎంత ఫ్రెష్గా ఉంది. ఇక్కడైతే నేనైతే పిండి అయితే తడుపుకుంటున్నా. ఇది పూరి పిండి, గోధుమ పిండి. అదైతే కొన్ని వాటర్ వేసి తడిపేస్తున్నాను. ఇప్పుడైతే చేద్దామని ఇక్కడైతే వైట్ రైస్ అయితే చేసేసాను. మధ్యాహ్నానికి మునక్కలు కర్రీకి పెట్టినాను. ఇంకా వేడివేడి బాగుంటాయని కొంచెం పిండి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టినాను. చూడండి, ఇట్లా అంతా నీట్గా తడిపేసుకుంటాను. నేను మొత్తము తడిపేసుకొని కూడాలు అయితే చేసేస్తాను. అది మనం పండగ రోజు చేసే తినబుద్ది కాదని ఇట్లా ఒక 2 రోజులైనా గ్యాప్ ఇడిచి చేసుకుంటాం. మేము ఎప్పుడంతే, ఇప్పుడే కాదు, ప్రతి పండగలకి ఏ పండగలకు వచ్చినా కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాం పిండి. ఆ రోజు పండగ రోజు ఆ పని ఈ పని చేసింటాం కదా, అదే తినబుద్ధి కాదు. అందుకోసం అయితే ఇప్పుడైతే నేనైతే ఇదంతా తడిపేసి కూడాలు అయితే చేస్తాను. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే కూడాలు అయితే చేస్తాను. ఇంకా చిన్నగా ఇట్లా వంటలు చేసుకొని మనకి ఎంత కావాలో అంత రవ్వండి ఇట్లా వంటలు చేసుకొని, చూడండి ఇట్లా చిన్న వంటలు చేసుకున్నాను. నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, ఎందుకంటే కరుచుకోకూడదని ఇట్లా వేసుకుంటున్నాను. ఇక్కడైతే పిండి ఉంది ఇంకా చాలా. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి రేకులు కుట్టేస్తానని చిన్న రేకులు అయితే చేసుకుంటున్నాను. ఏమో వంట చేస్తున్నాను, వంట చేస్తున్నాను. ఇట్లా మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. రౌండ్ చేయమా చేస్తాను. ప్రస్తుతానికి కొన్ని తీసుకొని చూపిస్తాను. ఇట్లా ఇక్కడైతే పూర్ణం ఉంది. పూర్ణం అది పండుగ రోజుది. మార్చి హెల్ప్ చేస్తాను. కొంచెం ఆయిల్ ఇట్లా అనుకోలే వీటికి, ఎందుకంటే కరుసుకోవు. ఇప్పుడు తిక్కల్లా ఇట్లా ಸ್ವಲ್ಪ రేఖలు ಸ್ವಲ್ಪ ఉంటే బాగా పొంగుతాయని పూర్ణం వేసుకోవాలి కదమ్మా. కొంచెం పూర్ణం తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. తెలిసింటుంది అనుకో, అంటే ఇది మన భక్ష్యాలు చేస్తే ఎవరు తినలేదని ఇట్లా కూడాలతో చేస్తున్నాను. మనం బచ్చాలు తినలేను కదమ్మా. ఏడ తింటే తప్ప మనకు అల్లుకోవచ్చు, లేకున్నా లేదు. చాలామంది ఇట్లా మురుగులు అయితే అల్లుతారు. ఇప్పుడు అయితే ఒకటి వచ్చేస్తాము. నెక్స్ట్ ఇంకోటి అయితే ఇట్లా తీసుకొని, ఒకటి అయితే ఆల్రెడీ అయింది కదా, కొంచెమే ఉంది కదా పూర్ణము. కొంచెం ఉంది, మళ్ళీ ఒకటి తిక్కింది. బ్రేసన్ పూర్ణం కదమ్మా. మా ఇక ఇది ఒకటి చేసి మొత్తం చేసినాకైతే చూపిస్తాను కాల్చేటప్పుడు. ఇట్లా కూడాలి. ఈ పిండి అయిపోయినప్పుడు అయితే మేము చూపిస్తాం. ఇట్లా అయినా చూపి 2 ఒకటి అని చేసి ప్రస్తుతానికైతే డాడీకి కొన్ని కావాల్సి పెట్టాను. మా వీడియోలు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కూడాలు ఎంతమందికి ఇష్టం కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి నేనైతే చిన్న కూడాలు అయితే చేసేసాను. ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడైతే కాల్ చేస్తాను. మీకు ఈ చిన్న కూడాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. చూడండి ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది. చిన్నగా చేసుకుంటే చాలా బాగా టేస్ట్గా సూపర్గా ఉంటుందని నేనైతే చిన్నగా వేసాను. కొంతమంది పెద్దగా కూడా చేస్తారు. ఇట్లా చేసుకుంటే మనకి టేస్ట్ సూపర్గా ఉంటాయని ఇట్లా అయితే చేస్తున్నాను నేను. ఇట్లా మురుగులు అయితే అల్లినాను, ఎందుకంటే పగిలిపోతే ఆయిల్ వేస్ట్ గలీజ్ అవుతుందని ఇట్లా అల్లినాను.
చూడండి మొత్తము అవన్నీ కాల్స్తాను, ఇంకా కాల్చేసి అయితే మీకు చూపిస్తాను. బాయ్. చూడండి ఇక్కడైతే నేనైతే కుడాలు అయితే కాల్చేసాను. మెత్తగా వచ్చింది చూడండి, చిన్న కుడాలు. మీకు ఇష్టం అంటే కామెంట్ అయితే చేయండి. చూడండి ఎంత మెత్త స్మూత్గా వచ్చినాయి కదా. మా ఇంట్లో వంట అయితే వైట్ రైస్, మునక్కాయల కర్రీ అంతే ఈరోజు మా ఇంట్లో వంట. కుడాలు. బాయ్. మరి మా వీడియోని అసలు లైక్ చేయండి, కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్.